ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపున ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలు గొర్రెపాటి అర్జునరావు గారికి, అలాగే చెన్నకేశవ నాయుడు అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కాపు నాయుడికి గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కాపు కులాన్ని కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకుంటూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని మేము వాళ్ళ శిష్యులం వీళ్ళ శిష్యులం అని చెప్పుకుంటూ కేవలం వాళ్ళు మాత్రమే రాజకీయంగా ఎదిగారు. వాళ్ళు ఎలాంటి కాపులకి వాళ్ళు చేసింది జీరో. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, అధికారం దిగిపోయినా కూడా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఒక ముఖ్యమంత్రిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం అనేది చాలా పెద్ద నేరం. ఆ నేరానికి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ అభిమానులు దాని మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే, మీరు అంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది మీద దాడులు చేయించారు, ఎంతమందిని హత్య చేశారు, డాక్టర్లను సైతం వదలకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? మేము జనసేన పార్టీ తరఫున గతంలో పార్టీ గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా మీరు చేసే దారుణాలను బయట పెడుతూ మేము మాట్లాడితే మా మీద ఎంతో విధంగా దాడులు చేపించి పోలీసుల చేత అరెస్ట్ చేపించి చేసినప్పుడు ఆ రోజు మేము కాపులమని గుర్తు రాలేదా? మేము ఆడబిడ్డలమని మీకు గుర్తు రాలేదా? మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడపిల్లలు అయ్యారా? మేము ఆడపిల్లలం కాదా? మా మీద దాడులు చేస్తున్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీ రాజకీయం మీరు బాగుండాలి, మీ పదవులు బాగుండాలి. అది కాదు. అలాంటి రాజకీయాలకి స్వస్తి చెప్తూ ఈరోజు అంతకు ముందు రంగా గారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటానికి అలాంటి నాయకుడు వచ్చాడు. ఆయన తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కేవలం ఒక కులానికి కాపు కాయకుండా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కాపు కులం మొత్తం ఎప్పుడూ కావలి కాస్తూనే ఉంటది. మేమందరం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం. మీరు ఏ రోజు ఎక్కడా కూడా కాపు నాయకులు అని చెప్పుకోవడానికి మీకు అర్హత లేదు. అంతకు ముందు ఒక ఆయన రెడ్డిగా మార్చుకున్నాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారో మీరందరూ కూడా రెడ్లుగా పేరు మార్చుకోండి. ఇంకొకసారి ఎక్కడైనా మీడియా ముందుకొచ్చి కాపు నాయకులు అని చెప్తే కాపు నాయకులు దీన్ని ఉపేక్షించరు. మేము కులం నుంచి మిమ్మల్ని అందరినీ బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ సమాజం కోసం గాని, మనుషుల కోసం గాని, కులం కోసం గాని మీరు ఎక్కడా నిలబడలేదు. కాబట్టి మిమ్మల్ని మేము మనుషులుగా వ్యతిరేకిస్తున్నాం, కులపరంగా కూడా మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం. కాబట్టి మీరు ఇంకెక్కడా కాపులను అని చెప్పుకోవద్దు. దయచేసి కులాల మధ్య చిచ్చులు పెట్టద్దు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవాలి. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు అభివృద్ధి లేకుండా, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాటి గురించి పట్టించుకోకుండా మీ స్వార్థం కోసం ఈ రోజు విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కులాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రతి ఒక్కళ్ళు తిరగబడతారు. మీకు రాష్ట్రంలో ఉండే అర్హత ఎటువంటిది లేదు. కాబట్టి మీరు ఇంకా రాజకీయ సన్యాసాన్ని తీసుకోండి, కులం నుంచి బయటికి వెళ్ళండి, రెడ్లుగా పేరు మార్చుకోండి. అంతకు మించి కులాన్ని ఎక్కడ తీసుకొచ్చినా ఉపేక్షించేది లేదని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున వార్నిస్తున్నాం.